హైదరాబాద్ శివార్లోని మేడిపల్లిలో భర్త చేతిలో హత్యకు గురైన గర్భిణి సొంతూరులో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వాతి భర్త మహేందర్ వికారాబాద్ దగ్గరున్న కామారెడ్డి గూడకు చెందినవారు. గతంలోనూ అక్కడ గొడవలని నేపథ్యంలో వికారాబాద్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. స్వాతి తల్లిదండ్రుల ఇంటి దగ్గర బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వాతి మృతదేహానికి కాసేపట్లో పోస్ట్మార్టం పూర్తి కానుంది. మృతదేహాన్ని సొంతూరు కామారెడ్డి గూడకు తీసుకువెళ్లనున్న నేపథ్యంలో అక్కడ పోలీసుల్ని మోహరించినట్టు తెలుస్తోంది. నా బిడ్డ అక్కకైనంత బంగారం పెడతాం బిడ్డ చేసుకో మీ అమ్మ మీ నాయన కన్నడ తెగిన వాళ్ళు చెయ్యరు పెండి అంటే నా బిడ్డ అలా మాటలు పట్టుకుంది. 14 చదివింది. పెళ్లి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊక తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది. నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మొగని కాలు మొక్కింది. తప్పైంది నా కొడుకుదే పెళ్లి చేస్తాం నీ బిడ్డను చేయండి అన్నది. మేము సప్పుడు దాక్కున్నాం సార్. వచ్చిండు పిల్లని ఎత్తుకపోయిండు. పిల్లని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్న సందిదే శిక్షలు. దొంగతనానికి ఎప్పుడన్నా ఫోన్ అల్వకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే అల్వకుట్ట పెట్టిండు. ముద్దుగా ఇప్పుడు ఫోన్ ఇక పిల్ల ఎప్పుడన్నా మాట్లాడమ్మ మంచిగున్నవా గోళీలు వేసుకో నేను వయసు నీకు బీపీ ఎక్కువయ్యమ్మ అంటే నువ్వు మంచిగుంటుందారు వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పిన. మా అత్త మా మామ చంపమని చెప్తుండ్రాం వాళ్ళకని చెప్పింది. అంటే వాళ్ళని కూడా ఎవడన్నా చంపుతాడు బిడ్డ మీ ఇద్దరు మంచిగుండు అని చెప్పిన సార్. నేను ఇప్పుడు నా బిడ్డను చంపిండాడు ముక్కలు ముక్కలు చేసిండు. ఆ లెక్కనన్నా చంపాడే